కాజు పన్నీర్ దాబా స్టైల్ కర్రీ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో పన్నీర్ కర్రీ నేను పోస్ట్ చేయలేదు. ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మాత్రం వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈ కర్రీ చేసుకొని మంచిగా బగారా రైస్ చేసుకొని తినేద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. కాజు పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకొని పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. క్యూబ్స్ కొంచెం చిన్న మీడియం సైజులో ఉన్నా పర్లేదు. ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటో వేసుకొని టమాటోస్ని అయితే ప్యూరీ చేసుకొని పెట్టుకోండి. కాజుని కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. మన కాజు పన్నీర్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే, ఎందుకంటే థిక్నెస్ తేయడానికి టమాటో పేస్ట్, కాజు పేస్ట్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కాజులను అయితే తీసుకొని బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించి పెట్టుకోండి. అదే ప్యాన్లో మన పన్నీర్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. చూడండి మన పన్నీర్ ఇప్పుడే ఎంత టెంప్టీగా ఉందో. ఇప్పుడు అదే ప్యాన్లో మసాలా దినుసులు, ఆనియన్స్ కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అందులో కాస్తంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. అందులోనే రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని దగ్గరికి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. కర్రీలో ఇట్లా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత పుదీనా, కొంచెం పెరుగు కానీ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. క్రీమ్ కానీ వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మనం ముందుగా బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకొని మూత అయితే పెట్టి ఉంచేయండి. ఆ తర్వాత కాస్తంత కొత్తిమీర వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అయితే వేయాలి. ఇంత చేశాక మన కర్రీ టేస్ట్ రావాలంటే బటర్ వేయడం మర్చిపోవద్దు. బటర్ కూడా వేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ని అయితే రీచ్ అవుతాము. అంత టేస్టీగా ఉంటుంది. అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈ కర్రీకి బగారా ముఖ్యం బిగులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.